ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఇంతవరకు తండ్రి నాయన ఈ ఆరాధన అంతటిలో మీరు మాకు తోడు నీడుగా ఉన్నందుకు మీకే వెళ్ళని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, ఇదిగో నాయన ఇంతవరకు పాటలు ఎందును వాద్యాలు ఎందును తండ్రి మీరే మహిం పొంది ఉన్నారు ప్రభువా. ఇదిగో నాయన రానున్న బిడ్డలను మీరు త్వరగా తీసుకురామని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీరు పేరు వంతుని దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన రానున్న బిడ్డలను త్వరగా మీ మందిరానికి చేర్చి ఇదిగో నాయన ప్రతి ఒక్కరూ మీ మందిరంలో పాలుభాగస్తులుగా నాయన ఇక్కడ ఉండి మిమ్మల్ని ప్రార్థించి స్తుతించి ఘనపరిచే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగోనైనా ఇక ముందున జరుగుతున్న కార్యక్రమం అంతటిలోనైనా మీరు తోడు నీడిగా ఉండి ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపిస్తూ నైనా మీ నామ ఘనత కొరకు మమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకందరికీ దయచేస్తూ నాయన మీరే మహిం పొందుకొని మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని ఈ ఆరాధన అంతటినీ మీ చేతుల మీదకి అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సాక్ష్యాలకి సమయం పడింది కాబట్టి సాక్ష్యం ఉన్నవారు కొంచెం త్వరగా లేచి తొందరగా చెప్పి ముగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మిగతా వాళ్ళందరూ పిల్లలు మీరందరూ మిగిలిన వారందరూ ప్రార్థనలో ఉండాలి. దేవుడు ఆ విధంగా సహాయం చేసి ముందుకు నడిపించి ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసి దేవుడు మనకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మీరు కూడా నిలబడుతుంది శిలాన్ని కూడా పెట్టినాడు. ఏమాత్రం చేసిన అన్న అంటే ప్రార్థన చేసిన వెంటనే దేవుడు స్వచ్ఛపరిచి వాటిని నేర్చుకుని మళ్ళీ అన్న ఏంటంటే మళ్ళా ప్రార్థన చేసినాడు, మళ్ళా తగ్గిపోయింది. దేవుడు స్వస్థతని ఇచ్చి అమ్మని కాచి కాపాడినందుకు దేవుడు నామానికి దేవుడు ఆ విధంగా మంచి స్వస్థతనిచ్చి కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవ రెక్కలుగా నిలబెట్టిన దేవుడు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అమ్మ విషయంలో అయ్యగారి ద్వారా చాలా కార్యాలు జరిగింది. అయ్యగారు ప్రతి విషయంలో మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఏం కాదమ్మా, అమ్మ బాగుంది, మీరు భయపడద్దు, అమ్మకి దేవుడు స్వస్థతలు ఇస్తాడు అని చెప్పి ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు దేవుడు అందరినీ నమ్మకాన్ని పరిచయం దేవుడు. దేవుడు ఆ విధంగా సహాయం చేసి ఆపరేషన్ విషయంలో దేవుడు ఎంతగానో ఆదరించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు దేవుడు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు జరిగిన ఆపరేషన్లో తోడు నీడుగా ఉండి తల్లిని బిడ్డని ఇద్దరిని క్షేమంగా సురక్షితంగా కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడిన దేవుడు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
దేవుడు ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసి ముందుండి నడిపించి కాపాడిన దేవుడు మనకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి చేయికి ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ నుంచి తప్పించి అలాగనే ఎట్లా ఉన్నదో అట్లాగే స్వస్థపరిచి దేవుడు సజీవ రెక్కలుగా ఈరోజు తీసుకొచ్చిన విధానం బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క సోదరులు కూడా మమ్మల్ని ఎంతగా మా దేవుని బట్టి దేవంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడడం ఎంతగానో కాచి కాపాడని ఆ విధంగా సహాయం చేసి దేవుడు నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు సాక్ష్యాలన్నింటినీ ఆశీర్వదించలాగిన మనం అందరం గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన పట్టజాల ఆత్మలు, పట్టజాల ఆశీర్వాదాలు, పట్టజాల దీవెనలు మనందరి మీద కుమ్మరించలాగిన దేవుడు మనకి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు ఆయన నడిపించి ప్రతి ఒక్క విషయంలో తోడు నీడిగా ఉండి జయప్రదంగా నడిపించిన దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తగ్గించు.
హల్లెలూయా. అమ్మ ఒకేసారి ముందు కూర్చునేసి ఇంకా గ్యాప్ ఫిల్ చేసేసి ముందు కూర్చునేసి మళ్ళీ వెనకాల వచ్చి మళ్ళీ ఇబ్బంది పడకుండా మీరు ఒకేసారి ముందు కూర్చునేసి రైట్ రైట్ ఓకేనా? చెక్ చేసుకోవాలి ఒకసారి ఒకేసారి చూడండి. అందరూ బాగున్నారా? బాగున్నారా? గట్టిగా చెప్పాలి. బాగున్నాను అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చెప్పాలి. అప్పుడే గట్టిగా చెప్పాలంటే ఈ పై కప్పు ఉంది కదా, పై కప్పు 1 ఇంచు పైకి లేయాలన్నమాట. ఎలాగా? పై కప్పు స్లాబ్ 1 ఇంచు పైకి లేయాలి. మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవునికి భక్తిగా మనము ప్రార్థన చేస్తూ ఉంటే ఆ శక్తి మనల్ని కూడా బలపరుస్తుంది. మనల్ని కూడా మెండుగా ఆయన యొక్క దీవెనలతోటి, ఆయన యొక్క కృపలతోటి మనల్ని అందరినీ కూడా నింపుతుంది. కాబట్టి అందరూ గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దెబ్బతో నిద్ర అంతా ఒకసారి ఎగిరిపోవాలి మనకు అండి. రైట్. మన వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వాక్యం ఒకసారి చదువుతాము. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. తలలు ఉంచి మోకరించగలిగిన వారు మోకరించినట్లయితే, మిగతా వారు వృద్ధులు మొక్కలేకపోయినా పర్లేదు, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు దేవుడు మనతో ఏమని మాట్లాడాలనుకుంటున్నాడో, మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో, మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో ఈ ప్రార్థన ద్వారా మనం దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన వాక్యము చదివాం తండ్రి. మాలో పాపము లక్ష్యము చేసిన ఎడల ఇదిగో నాయన మా మనవి నీవు వినకుందు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో నాయన మీ వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన ఈ వాక్యముతో మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ మెండైన కృపలతోటి మమ్మల్ని అందరినీ నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, వాక్య భాగంలోకి వెలుచుండగా ఇదిగో నాయన మీ వాక్యము ద్వారా మా మనసుకు తగినట్టుగా, మా హృదయాలకు తగినట్టుగా, మా పరిస్థితులకు తగినట్టుగా, మా జీవితాలకు తగినట్టుగా మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. నా దేవా, నా రక్షకుడా, ఇదిగో యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయనా ఈ వాక్య భాగంలో నాయనా మేమందరము మేము చేసిన తప్పులు పొరపాట్లు ఏమన్నా ఉంటే క్షమించండి. ఇదిగో నాయనా వాక్యము ద్వారా మా జీవితాన్ని కట్టుకున్నట్టుకు, వాక్యము ద్వారా నాయనా మా జీవితంలో నైనా మేము ముందడుగు వేయటకు మీ వాక్యముతో నైనా మా జీవితాన్ని కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నైనా మిమ్మల్ని చేతపట్టుకొని మీ బైబిల్ వాక్యాన్ని నైనా మా హృదయంలో భద్రపరుచుకొని నైనా మిమ్మల్ని ధరించుకొని శిలువ యాత్రలో మేమందరం నడిచేవారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నైనా మీ వాక్యము మాకు నేర్పించండి, మీ విధి విధానాలు మాకు నేర్పించండి. ఇదిగో నైనా మీతో పాటుగా నైనా మేము
కూడా సిలువ మోసుకొని ఈ లోకమునకు వేరే జీవిస్తూ నైనా ఈ లోకపు వైపు చూడకుండా మీ వైపు చూస్తూ మీ పరిశుద్ధతను కాపాడుకుంటూ నైనా వివేకము కలిగి నైనా నిన్నే స్మరిస్తూ మా జీవితాత్మ మిమ్మల్ని నైనా కనిపెట్టుకున్నట్టుకు మీరు ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సిద్ధపరిచి మీ రాకడలో మేమందరమునైనా మీతో పాటుగా లేచే వారిగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఈ వాక్యము ద్వారానైనా మా జీవితాన్ని కట్టుకున్నట్టుకు అవకాశం కలిగి చేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రైట్, చూడండి, నేను ఒక వాక్యము దేవుడు ఈరోజు బయలుపరిచాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి చదువుకుందాం. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందస్సమును మనము తీసుకుని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ వాక్యము ఎప్పుడు ఏ సందర్భంలో జరుగుతూ ఉందంటే, ఇశ్రాయేలీయుల ప్రజలపైకి ఫిలిష్తీయులు అనేవారు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఎంత ప్రయత్నించినా ఎంత ప్రయాసం పడినా వారు ఆ ఫిలిష్తీయులను ఓడించలేకపోతున్నారు. వారు ఎంతో ప్రయాసంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నో యుద్ధ నియమాలు, దాన్ని ఏమంటారు, ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా ఏమి చేసినా వీరు ఆ ఫిలిష్తీయుల మీద యుద్ధము నెగ్గలేకుండా పోతూ ఉన్నారు. అప్పుడు ఆ యుద్ధంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇశ్రాయేలీయుల పెద్దలు, వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఏమని ఆలోచన చేశారంటే, మన మధ్యలో షిలోహులోనున్న నిబంధన మందసం ఉంది కదా, ఆ మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యలో పెట్టుకుందాము. ఆ మందసము మన మధ్య ఉన్నాయి కదా, ఆ మందసము ద్వారా మనకి జయము జరుగునేమో అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, పోయి ఆ నిబంధన మందసాన్ని తీసుకొచ్చి వారి మధ్యలో ఉంచుకున్నారు. ఆ నిబంధన మందసం వీళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు అంటే, ఒకానొక టైంలో ఆ నిబంధన మందసము ఎవరింట్లో అయితే ఉంచబడిందో వారి యొక్క ఇల్లు ఆశీర్వదించబడింది. అందరు గమనించండి, ఈ నిబంధన మందసము ఎవరి ఇంట్లో అయితే ఉందో ఆ నిబంధన మందసం పెట్టబడిన ఇల్లు, ఆ కుటుంబము బహుగా ఆశీర్వదించబడింది. హల్లెలూయా. అంతమాత్రమే కాకుండా వీరు ఒకానొక టైంలో యోర్దాను నదిని దాటేటప్పుడు వీరు ఆ నిబంధన మందసం పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ నిబంధన మందసం మోస్తున్న వారి యొక్క పాదాలు నదిలో అడుగు పడ్డాయో వెంటనే ఏమైపోయిందంటే ఆ నది 2 చీలికలుగా మారిపోయి ఆ నీరు 2గా చీలిపోయిందనమాట. వీరు దాన్ని గుర్తు తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈరోజు ఒకవేళ మనం ఆ నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యలో ఉంచుకున్నట్లయితే మనం ఈరోజు ఈ యుద్ధంలో గెలుస్తామేమో అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వీరి యొక్క ఆలోచన ఎక్కడ ఉందంటే నిబంధన మందసం పైన ఉంది.
ఏమండి? వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క వివేచన ఎక్కడ ఉందంటే నిబంధన మందసం పైన ఉంది. అబ్బాయి కొంచెం సౌండ్ తగ్గించాలి, కొంచెం తగ్గించు, చాలు. నిబంధన మందసం పైన ఉంది. యాక్చువల్గా వారి యొక్క ఆలోచన ఎవరిపైన ఉండాలి? ఎవరిపైన ఉండాలి? దేవుని పైన ఉండాలి. వీరి యొక్క విశ్వాసం ఎవరిపైన ఉండాలి? దేవుని పైన ఉండాలి. వీరి యొక్క ఆలోచన ఎవరిపైన ఉండాలి? దేవుని పైన ఉండాలి. కానీ వీరు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు? ఒక పక్క యుద్ధము ఓడిపోతూ ఉన్నారు, ఒక పక్క ఆ ఫిలిష్తీయులు వీళ్ళందరినీ కోసేస్తూ ఉన్నారు. ఆ రోజు దగ్గరగా 30,000 మంది ఇశ్రాయేలీయుల ప్రజలు యుద్ధంలో మరణించారు. 30,000 మంది కాల్బలము అంటే 30,000 మంది సైనికులు ఆ రోజు యుద్ధంలో మరణించారు. ఫిలిష్తీయులు వీళ్ళని అరాచకమైన, లేకపోతే ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిగా వీళ్ళందరినీ కోసేస్తూ ఉన్నారు. కానీ వీరి యొక్క విశ్వాసము ఎక్కడ ఉందంటే నిబంధన మందసం పైన ఉంది. కానీ దాన్ని వీళ్ళకి ఇచ్చిన, లేకపోతే దాన్ని వీళ్ళకి ప్రసాదించిన దేవుని పైన మాత్రము వీరి యొక్క ఆలోచన నిలబడలేదు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మనం ఆ నిబంధన మందసాన్ని మన మధ్యకి తీసుకొద్దాము, దాని ద్వారా మనకు విజయం లభిస్తుందేమో. చూడండి, ఆ వాక్యం చదువుకుందాము. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందాము రండి, అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత ఇశ్రాయేలీయుల మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీరి యొక్క పాపభూయిష్టమైన ప్రతిచర్య వల్ల దేవుడు వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, వీళ్ళని విడిచిపెట్టిపోయారు. వీరు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని దగ్గర బలులు అర్పిస్తూ ఉన్నారు, దేవుని యొక్క మందిరంలో బలులు అర్పిస్తూ ఉన్నారు, దేవునికి చేయవలసిన ప్రతి ఒక్క కార్యాన్ని చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వీరిలో ఏం లేదంటే దేవుని పైన విశ్వాసం అనేది లేదు, దేవుని పైన నమ్మకం అనేది లేదు. దేవుని యొక్క ప్రసన్నత వీరి నుంచి విడిపోవడానికి ముఖ్యమైన కారణము వీరు దేవుణ్ణి విడిచిపెట్టి తమకు తాముగా జీవించడం నేర్చుకున్నట్టు వలన. మనము ఈ మిగిలిన ముందు అధ్యాయాలు చదువుకున్నట్లయితే యాజకుడు ఉన్నాడు, యాజకుడు ఎలి అని చెప్పి యాజకుడు ఉన్నాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి ఎవరైనా బలులు తీసుకొచ్చి అర్పించినప్పుడు ఆ బలుల్లో దేవుని యొక్క ఆ ముందర బలిపీఠం మీద కాలుస్తున్నప్పుడు వారు కాల్చబడిన వాటిని తీసుకోవాలి. కానీ వీరు ముందే ఏం చేస్తూ ఉన్నారంటే యాజకునికి సపరేట్గా తీసుకురావాలి, ఆయన ఆ కాలినది తినడు, ఈయనకి సపరేట్గా తీసుకురావాలి అని చెప్పి వీళ్ళు ఏం చేసేవారంటే ముందుగానే క్రొవ్విన వాటిని, మంచి వాటిని తీసుకెళ్ళిపోయి వారి యొక్క కొట్లశాలలో ముందుగా కట్టేసుకునేవారు. చిక్కిపోయినవి, లేకపోతే బాగా కృషించిపోయిన వాటిని, బక్క చిక్కిన వాటిని మాత్రం తీసుకెళ్ళి యెహోవాకు దహన బలులుగా అర్పించేవారు. వీరి యొక్క పాపం ఏమైపోయిందంటే పెరిగిపోయింది. దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తూ ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గర నుంచి శాపము పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి చేయవలసిన కార్యాలన్నీ
చేస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, యాజకత్వం చేస్తూ ఉన్నారు, దేవుడు నియమించిన ప్రతి కట్టడను పాటిస్తూ ఉన్నారు. కానీ వారి హృదయంలో ఏం లేదంట, దేవుని పైన విశ్వాసం లేదు, దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పే తపన లేదు, దేవుణ్ణి కోరుకునే యొక్క ఆలోచన వాళ్ళ హృదయంలో లేదు. దేవుడు ఒక మాట చెప్తాడు, ఏమని చెప్తాడు తెలుసా? మీ పై వేషమును నేను చూడను కానీ మీ ఆంతర్యమును నేను చూస్తాను. మీ పై వేషధారణ అనేది ముఖ్యం కాదు. మనం నీట్గా ఉన్నామా, మంచి బట్టలు వేసుకున్నామా, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్నామా, నీట్గా రెడీ అయ్యామా, ఇవన్నీ దేవుడు చూడడు. కానీ నీ యొక్క ఆంతర్యమును దేవుడు ఖచ్చితంగా గమనిస్తాడు. నీ ఆంతర్యము, నీ మనసు, నీ ఆలోచన, నీ వివేచన, నీ వివేకము, ఇవన్నీ దేవుని ఎదుట నీతిమంతునిగా నివసిస్తున్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను ఎడబాయడు, విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు వీళ్ళు చేసిన తప్పిదం ఏంటి అంటే, దేవుని పైన నమ్మకం ఉంచకుండా నిబంధన మందసం పైన నమ్మకం ఉంచుతా ఉన్నారు. నిజమైన దేవుడి పైన నమ్మకం లేకుండా ఆయన పైన నమ్మకం విడిచిపెట్టేసి అక్కడ ఏమంటున్నారు, ఈరోజు ఎందుకు యెహోవా అయిన దేవుడు మనల్ని ఫిలిష్తీయులకు అప్పగించాడు, మనం విజయం సాధించలేకపోతున్నాం, మనం ఓడిపోతున్నాం, ఎందుకు? ఒకవేళ మందసం తీసుకొస్తే మనం గెలుస్తామేమో, మనం విజయం పొందుకుంటామేమో. ఈ జీవితంలో మనకు ఉండాల్సింది నిజమైన విశ్వాసం. హల్లెలూయా. ఎప్పుడైతే నిజమైన విశ్వాసం నీవు కలిగి ఉంటావో, నీ మనస్ఫూర్తిగా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించి ప్రార్థన చేస్తావో, ఆయన ఖచ్చితంగా నీ యొక్క కోరికను, నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు. కానీ దేవుని పైన విశ్వాసం లేకుండా మందిరాల పైన విశ్వాసం పెంచుకుంటున్నారు కొంతమంది జనులు. ఈ కాలంలో మందిరాల పైన విశ్వాసం పెంచుకుంటున్నారు, పాస్టర్ల పైన విశ్వాసం పెంచుకుంటా ఉన్నారు. నేను ఆ మందిరానికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుందేమో, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుందేమో, లేకపోతే ఈ మందిరానికి వెళ్తే నాకు ఐశ్వర్యం కలుగుతుందేమో, నా స్థితిగతులు మారుతాయేమో, లేకపోతే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే నా స్థితిగతులు మారుతాయేమో. ఆ నమ్మకంతో జనులు ఏం చేస్తూ ఉన్నారంటే సంఘాలను ఎత్తుకుంటా ఉన్నారు, మందిరాలను ఎత్తుకుంటా ఉన్నారు, పాస్టర్లు ఎత్తుకుంటా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి వెతకడం లేదు. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే ముందుగా ఈ లోకపు ఇష్టమైన వాటి మీద కాకుండా దేవుని పైన విశ్వాసం ఉంచి, దేవుని పైన నమ్మకం కలిగి ఎవరైతే ముందడుగు వేస్తారో దేవుడు అని చెప్పి సువార్తను ప్రకటించిన పాస్టర్ గారు ఎవరు? ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత వారు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదయ్యా, మేము మొట్టమొదటిగా మిమ్మల్ని చూసాం, మిమ్మల్ని కాంటాక్ట్ అన్నప్పుడు మాత్రమే ఆయన ముందడుగు వేస్తారు. కానీ నేను పలానా చోట ప్రార్థనకి వెళ్తాను, పలానా మందిరానికి వెళ్తున్నాను అని చెప్పి వారు ఎవరన్నా ఫోన్ చేసినట్లయితే ఆయన ఒక మాట అంటాడు, అమ్మా మీ కొరకు నేను ప్రార్థన అయితే చేస్తాను, కానీ మీ యొక్క పాస్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళి మొదట ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని రక్షణలోకి నడిపించింది ఆయనే, మీకు దేవుణ్ణి పరిచయం చేసింది ఆయనే. మీరు
పాస్టర్ల పైన నమ్మకం పెట్టుకోవద్దండి. ముఖ్యంగా మీరు మీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పి ఈ మాట ప్రతి ఒక్కరికి, ఈ సంఘస్థులకనే కాదు, బయట నుంచి ఎవరన్నా ఫోన్ చేసినా కూడా పాస్టర్ గారు అదే మాట చెప్తారు. ఎందుకంటే మన పైన కాదు నమ్మకం పెట్టుకోవాల్సింది, మన చుట్టూ ఉన్న వారి పైన కాదు మనం నమ్మకం పెట్టుకోవాల్సింది. పాస్టర్ల పైన, సంఘాల పైన, లేకపోతే ఇంకోటి మెగా చర్చెస్ ఉన్నాయి వాటిపైన కాదు మనం నమ్మకం పెట్టుకోవాల్సింది. మనం నమ్మకం పెట్టుకోవాల్సింది ఎవరిపైన? దేవాది దేవుని పైన. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన పైన నమ్మకం పెట్టుకుంటే మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనతో పాటు యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాది. యుద్ధము యెహోవాదైనప్పుడు ఆయన పైన నమ్మకం ఉంచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తాడు. మొదట మన బాధ్యత మనము ఆయన పట్ల నెరవేర్చాలి. దేవుని పైన విశ్వాసం లేకుండా, దేవుని పైన నమ్మకం లేకుండా, దేవుని పైన ప్రీతి లేకుండా, దేవుని పైన ప్రేమ లేకుండా నీవు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి ప్రతిఫలము దక్కదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోషువ గారు చెప్తా ఉన్నాడు, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ యెహోవాను ఆరాధించుము. యెహోషువ గారు చెప్పిన మాట ఇది. ఎందుకంటే ఈ మనుషులు నమ్ముకున్నట్లయితే మనకి రక్షణ కలగదు. ఈ మనుషులు నమ్ముకున్నట్లయితే ఈ రక్షణను మనము దేవుని దగ్గర నుంచి పొందుకోలేము. రక్షణ కలుగు చేయవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం రక్షణ పొందుకోగలం. కానీ మనుషులపైన, వస్తువులపైన మనం ఆధారపడినట్లయితే వాటి ద్వారా మనకి రక్షణ కలుగదు. ఈ మాట మనలో నమ్ముతున్న వారికి గట్టిగా ఎలా చెప్పండి. నమ్ముతున్నామా? మనం అందరము నమ్ముతున్నాం కదా. కాబట్టి ఈ రోజు నుంచి పాస్టర్ల పైన, సంఘాల పైన మీరు ఎవరు కూడా మనసు లగ్నం చేయకూడదు. దేవుని పైన మాత్రమే మనసు నిలపాలి. మా అమ్మ నాకు ప్రతిరోజు ఒక మాట చెప్తుంది, ప్రార్థనలో ఎక్కువ గడుపునామా, ప్రార్థనలో నువ్వు ఎక్కువ గడుపు. నువ్వు ఎంత ప్రార్థనలో గడిపితే దేవుడు నీతో అంతగా మాట్లాడతాడు. దేవుడు నీ పైన ఆయన ఏవైతే కార్యాలు చేయాలనుకుంటున్నాడో నీ ద్వారా ఆయన ద్వారా నీకు ప్రార్థన ద్వారా తెలుస్తాయి. ప్రార్థనలో ఎక్కువ గడుపు. నా తల్లి నాకు నేర్పించిన మాట ఇది. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవునితోటి మన ప్రయాణము ప్రారంభించాలి, దేవునితోటి మన ప్రయాణము కొనసాగించాలి, దేవునితోటి మన ప్రయాణము ముగించాలి. హల్లెలూయా. మన ప్రారంభము, మన కొనసాగింపు, మన ముగింపు దేవునికి అనుగుణంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, దేవునితో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ వీళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటి అంటే, వీళ్ళు దేవుని పైన విశ్వాసం ఉంచకుండా నిబంధన మందసం పైన విశ్వాసం ఉంచేలా వీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాసపడినా, అబ్బాయి ఎందుకు బయట మెజల పైన కూర్చుంటారు, లోపలికి వచ్చి కూర్చోండి, ఈ లోపలంతా ఖాళీ ఉంది కదా, లోపలికి వచ్చి కూర్చోండి. దేవుని పైన నిజమైన విశ్వాసం పెట్టకుండా నిబంధన మందసం పైన వాళ్ళు పెట్టినందువల్ల చూడండి 10వ వచనంలో మనం ఒకసారి చదువుకుందాం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి, అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులు 30,000 మంది కాల్బలము కోలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చనిపోయారంటండి ఇక్కడ? సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం తీసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం నేను ఇప్పుడు చదివిన వాక్యము. ఫిలిష్తీయులు యుద్ధం
యుద్ధం చేయగా ఇశ్రాయేలీయుల జనాంగము దగ్గరగా 30,000 మంది వదకు మరణము వాళ్ళపైన తాండవం చేసింది అంటారు కదా. ఎప్పుడన్నా న్యూస్లో మనం చూసినట్లయితే మరణము తాండవించింది, మరణము మింగివేసింది. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా. అలాగనే ఆ స్టైల్లో చెప్పాలనుకున్నట్లయితే మరణము వీళ్ళపైన ఏం చేసింది? తాండవించింది. కారణం ఏంటి అంటే వీరు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వస్తువు పైన వీరు తమ విశ్వాసాన్ని నిలిపినందున వీరు కుప్పకూలిపోయారు. హల్లెలూయా. ఎంత సిగ్గుచేటు కాకపోతే దేవుని పైన, దేవుని ప్రజలుగా, దేవుని ఏర్పాటు చేసుకున్న జనాంగంగా పిలువబడిన ఇశ్రాయేలీయుల ప్రజలు అన్యుల చేత 30,000 మంది సంహరించబడ్డారంటే అది ఎంత సిగ్గుచేటు. మన జీవితంలో కూడా మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ లోకమును మనం నమ్ముకొని లోకములో జీవిస్తూ ఉంటాం. నాకు వారు సహాయం చేస్తారు, నాకు వీరు సహాయం చేస్తారు, నాకు నా తల్లిదండ్రులు సహాయం చేస్తారు, నా తోడ పుట్టిన వాళ్ళు సహాయం చేస్తారు. వీళ్ళెవ్వరూ కలకాలం నీతో పాటు తోడుగా నిలబడలేరు. హల్లెలూయా. ఈ లోకంలో మన యొక్క జీవితం అనేది నీటి బుడగ వంటిది. ఎప్పుడు అది పుట్టుకమంటుందో మనకి తెలియదు, ఎంతకాలం అది నివాసయోగ్యంగా ఉంటుందో తెలియదు. మన జీవితం కూడా అటువంటిదే. మనము నమ్మిక ఉంచాల్సింది ఈ లోక బంధుత్వాల పైన కాదు, ఈ వస్తువుల పైన కాదు, ఈ వీటి పైన కాదు, కానీ మనము నమ్మకం ఉంచాల్సింది, విశ్వాసం ఉంచాల్సింది నిజమైన దేవాది దేవుడైన యెహోవా మీద. హల్లెలూయా. మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకున్నట్లయితే ఆయన మన తరపున యుద్ధము చేస్తాడు. మన నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. ఎవరైతే ఈ లోకమును అనుసరించి ఈ లోక బంధకముల నుంచి విడిపించబడలేకపోతున్నారో దేవుడు ఈరోజు అటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు తిరిగి దేవుని యొద్దకు రా. ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోక బంధుత్వాలు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఈరోజు మనం జంటగా ఉండొచ్చు, ఈరోజు కుటుంబంతో కలిసి ఉండొచ్చు, రేపు మరుసటి నాడు మనం ఒంటరిగా మిగిలిపోవచ్చు. కాబట్టి నిజమైన దేవుడి పైన విశ్వాసం ఉంచిన యెడల మన జీవితము రక్షించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వాక్యం. పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడమై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చుచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే పైకి భక్తి పరులుగా జీవిస్తూ తమ హృదయాలలో ఎలా ఉంటున్నారంట దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. పైకి చూపుటకు మాత్రము నేను భక్తి పరుణ్ణి, బయటికి ఎదుటి వారికి కనిపించే విధానమేమో తెల్ల బట్టలు వేసుకుని దేవుని ఆరాధనకి నడుస్తూ చెంకలో బైబిల్ పెట్టుకొని దేవుని ఆరాధన చేస్తున్నాము, మేము భక్తులము, క్రైస్తవులము అని చెప్పుకుంటూ కూడా మనసులో కుళ్ళు, కుతంత్రాలు, క్రోధము, ద్వేషము, ఒప్పనితనము ఇవన్నీ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవుని యొద్ద అంగీకరించబడదు. హల్లెలూయా. నీ ప్రార్థన అంగీకరించబడదు.
అంగీకరించబడాలి అంటే నీవు నీ పూర్ణ మనసుతో దేవుని ఎదుట నిలబడగలగాలి. నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే నీవు నీ మనసు నిజాయితీగా ఉంచుకొని ఏ పాపము నీలో లేకుండా అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి నిలబడాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన, నీ అర్పణ అన్నిటినీ కూడా అంగీకరిస్తాడు. ఓర్వలేని తనం పెట్టుకొని, ఒప్పని తనం పెట్టుకొని, కుళ్ళు బుద్ధి పెట్టుకొని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా, నువ్వు ఎంత కన్నీళ్లు కార్చినా, ఎంతసేపు మోకాలు లేసినా అది శ్రమ వృధా ఫలితమే కానీ నీకు ప్రయోజన ఫలితంగా అది నిలబడదు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడండి. జాగ్రత్తగా వివేచన కలిగి, వివేకము కలిగి ఆలోచన చేసి ఏది మంచిది, ఏది చెడుది. క్రైస్తవ్యం అనేది దినదినము అభివృద్ధి చెందుతూ పోవాలే కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాను అన్నట్లు మిగిలిపోకూడదు. ఏమండి, ఇప్పుడు ఈ వస్తువు ఉంది, నా మొబైల్ ఉంది, దీన్ని ఇక్కడ పారేసి నేను ఇక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోయానంటే అది అక్కడి నుంచి కదులుతుందా? ఈ ఫ్యాన్ కానీ, ఈ బాక్స్ కానీ, అవి ఆ చైర్లు కానీ ఏమైనా కూడా వాటికి ప్రాణం లేదు. ఎక్కడ వేసినా అక్కడే ఉంటాయి. అవి అటు ఇటు కదలవు. ఎందుకంటే వాటికి ప్రాణం లేదు. సొంతగా ఆలోచించే వివేకము వాటికి లేదు కాబట్టి. కానీ మానవుడిగా సృష్టించబడిన మనకి సొంత ఆలోచనలు ఉన్నాయి, సొంత వివేచన ఉంది, వివేకం ఉంది, జ్ఞానం ఉంది. జ్ఞానము కలిగిన ఏకైక ప్రాణి ఏదైనా ఉందంటే అది మానవుడు మాత్రమే. ఈ సృష్టిలో అనేక విధమైన ప్రాణులు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి ఈ భూమి మీద. కానీ వివేకము కలిగి ఆలోచన చేయగలిగిన మానవుడు మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ వివేచనతోటి, నీ వివేకముతోటి ఏది మంచిదో ఏది చెడుదో నువ్వు గుర్తించి ఎరిగి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నేను చెప్తున్నానని కాదు, బైబిల్ గ్రంథం సెలవిస్తుందని కాదు. నువ్వు రుచి చూసి ఎరిగి తర్వాత దేవుణ్ణి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఎందుకంటే ఏదైనా మనకి ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఏది నిజమో ఏది అబద్ధమో మనం గుర్తిరగలేం. మన కళ్ళు కొన్నిసార్లు చూసినవి కూడా అవి అబద్ధములుగా ఉంటాయి. ఎందుకంటే మన కళ్ళు కూడా ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించలేదు, గుర్తించలేదు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, మనము పైకి భక్తిపరులుగా నటిస్తూ మన లోపల దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నట్లయితే మనం దేవుని బిడ్డలుగా ఎంచుకోవడం. కాబట్టి మనము పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవుని ఎదుట నడిపింపబడాలి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదువుకుందాం. సమూయేలు 2వ అధ్యాయము, మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదువుకుందాము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారి మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎలా ఉన్నారంట? మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. ఎవరు వీరు? ఎలి ఎవరంటే దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలో యాజకత్వం చేస్తున్న యాజకుడు. అర్థమవుతుందా? ఈ ఎలి ఎవరంటే యాజకత్వం చేస్తున్న యాజకుడు. ఆయనకి ఇద్దరు కుమారులు. ఆ కుమారులు ఎలా ఉన్నారంట? మీరు ఎవరన్నా చదవండి. ఏలి కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇక్కడ దేవుని యొక్క యాజకత్వం చేస్తున్న యాజకుని యొక్క కుమారుల ఉండి కూడా వీరు ఎవరిని ఎరగలేదంట. మాకు గమనించి ఎవరిని ఎరగలేదంట? దేవుణ్ణి ఎరగలేదంట. ఆయన ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన కుటుంబం ఏమై ఉండాలి? దేవుణ్ణి ఆరాధించే
ఆరాధించే కుటుంబంగా ఉండాలి. ఆయన యొక్క పిల్లలు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దేవుని ఎరగనే లేదంట, దేవుణ్ణి ఎరగనే లేదంట. ఎదిగింది మాత్రము యాజకుని యొక్క సంరక్షణలో ఎదిగారు. వారు పుట్టింది ఈ యాజకుని యొక్క కుటుంబంలోనే పుట్టారు. యాజకత్వం చేస్తున్నది తన సొంత తండ్రి అయినా కూడా నిజమైన దేవుణ్ణి ఎరగక దుర్మార్గులై ఉండేది యాజకుని యొక్క పిల్లలు. తద్వారా వారికి లభించింది ఏంటి అంటే మరణము. ఏం లభించింది? మరణము. ఈ 30,000 మంది కూలారని నాకు చెప్పాను కదా, ఆ 30,000 మందిలో 2 తలలు వీలియే అండి. కూలిన 30,000 మందిలో 2 తలలు వీలియే. ఎప్పుడైతే అక్కడ వీరు అపజయ పాలు పొందారో వెంటనే ఏం చేశారు? గ్రామంలో పరిగెత్తుకుంటూ వచ్చి యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా 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 ఘోరం జరిగిపోయింది అయ్యా, మనం ఓడిపోయాం, నీ పిల్లలిద్దరూ చనిపోయారయ్యా. ఎప్పుడైతే ఆ మాట ఉన్నాడో ఆ యాజకుడు, అక్కడే ఉన్న చోటనే కుప్ప కూలిపోయి మెడ విరిగి అలాగనే చనిపోయాడు. వీరు చేస్తున్న పాపము ఆయనకి తెలుసు. వీరు దుర్మార్గులై ఉన్నారని చెప్పి ఆ యాజకుడికి తెలుసు. అయినా కూడా వాళ్ళని ఖండించకుండా తన కుమారులే కదా అని చెప్పి వాడిని ఏం చేస్తా ఉన్నాడు? చారదీస్తా ఉన్నాడు. చివరికి వాళ్ళు ఏమైపోయారు? దుర్మార్గులుగా మారిపోయి దేవుని దగ్గర నుంచి శిక్ష పొందుకున్నారు. తద్వారా ఈయన కూడా శిక్ష విధించబడింది. ఎందుకంటే తప్పు చేసిన వారికి ఇది తప్పు అని నువ్వు చెప్పకుండా నిలబడినట్లయితే నీ మీదకి కూడా పాపము వస్తుంది. అలాగే ఆయన పాపం ఈయన మీదకి కూడా వచ్చింది. అలాగే ఈ విషయం విన్న వెంటనే అక్కడికక్కడికే పడిపోయి వెనకాల తల విరిగి అక్కడికక్కడికే చనిపోయాడు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలుగా మనం నిజంగా దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన మనము దేవుణ్ణి నిజంగా విశ్వాసించి నమ్మకంతో ప్రార్థన చేస్తున్నామా? నిజమైన క్రైస్తవునిగా ఈరోజు మందిరంలో మనం ఈరోజు కూర్చొని ఉన్నామా? నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరంటే దేవుని యందు విశ్వాసం కనచూపుతూ దేవుని యొక్క సిలువను మోసుకుంటూ ఆయన మార్గంలో నడిచేటువంటి వ్యక్తి మాత్రమే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. అలాంటి క్రైస్తవ్యం చేయని ఎవరైనా సరే క్రైస్తవుడిగా ఎంచబడడు. మనం దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎదుట మనము నిందారహితులుగా ఉంటూ నీతిమంతులుగా ఆయన ముందు నిలబడగలగాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆయన హక్కున చేసుకుంటాడు. ఇలా ఏలీ కుమారుల వలె దేవుని సన్నిధిలో పెరుగుతూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని గురించి తెలుసుకొని కూడా ఆయనని ఎరగకుండా ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు నివసించడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు సహాయం చేయలేదే, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఉత్తరం ఇవ్వట్లేదే, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, దేవుడు నాకు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదే. వై? బికాస్ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నీ పెదవులతో మాత్రమే, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నీ కళ్ళతో మాత్రమే, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నీ పైవేషముతో మాత్రమే దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. కాబట్టి నీ పూర్ణ హృదయముతో నువ్వు ఆరాధించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. పూర్ణ మనస్సుతోటి పూర్ణ ఆత్మతోటి నువ్వు ప్రార్థించినట్లయితే, మనసులో ఒకటి పెట్టుకొని ఆలోచన ఇంకోటి చేస్తూ నీ క్రియల రూపంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, నీ మనస్సును కట్టడి చేసుకో, నీ ఆలోచనలను కట్టడి చేసుకో, నీ బుద్ధిని నువ్వు కట్టడి చేసుకో.
లేకపోతే దేవుని యొక్క ఉగ్రతను నీ మీద ఉంచుకుంటావు. ఒకటి జాగ్రత్త ప్రియులారా. చూడండి, ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. ఇంకొక వాక్యము అక్కడే 4వ అధ్యాయంలోనే 11వ వాక్యం మనం చూసుకున్నట్లయితే చూడండి, 4వ అధ్యాయము 11వ వాక్యంలో, మరియు దేవుని మందసము పట్టబడెను, అది కాకను హొస్ని ఫినెహాసులను ఎలి యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీను యొక్క ఒకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చిరిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ ఎలి ఆ కేకలు విని ఈ గల్లతో ఏమని అడగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఎలితో సంగతి చెప్పెను. ఎలి 98 ఏళ్ల వాడే యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కళ్ళు కానలాక యుండెను. చూడండి, ఆ కింద మనం చూసుకున్నట్లయితే 18లో దేవుని మందసమును మాట అతడు పలకగానే ఎలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములో ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని ఎదుట ఎవరైతే అన్యాయముగా జీవిస్తారో వారందరూ కూడా మరణానికి పాత్రులుగా మిగిలిపోతారు. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా మరణానికి పాత్రులుగా వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వాళ్ళ జీవితంలో నెరవేర్చబడ్డాయి కాబట్టి వారి జీవితం నుంచి దేవుడు వెనుతిరిగి వెళ్ళిపోతాడు. వాళ్ళ జీవితంలో దేవుని యొక్క ప్రసన్నత ఎక్కువ కాలము నిలబడదు. దేవుడు ఇక్కడ ఎలి గారు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటి అంటే, తన కుమారులు పాపము చేస్తున్న, దుర్మార్గము చేస్తా ఉన్నా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తా ఉన్నా కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వాటిని సమర్థించుకుంటూ జీవిస్తూ ఉన్నాడే తప్ప దాన్ని ఖండించి మీరు చేస్తున్నది పాపము అని ఆయన చెప్పలేకుండా ఉన్నాడు. కాబట్టి తనకి మరణం సంభవించింది, తన కుమారులకి మరణము సంభవించింది. కాబట్టి ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నిజమైన రక్షణ దేవుని దగ్గర నుంచి మాత్రమే లభిస్తుంది. ఈ లోకంలో మన దేవుని యందు బహుప్రీతి కలిగి మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మొట్టమొదటిగా దేనిపైన దెబ్బ కొడతాడు తెలుసా? ఆ ప్రీతి పాత్రమైన వాటి మీదే దెబ్బ కొడతాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. మన జీవితము దేవునికి అనుగుణంగా కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? దేవునికి అనుగుణంగా కలిగి ఉండాలి. 2 కుమారులు చనిపోయారండి, ఎంత బాధగా ఉంటుందండి ఎవరికైనా? ఆ బాధ ఉంటుంది కదా. 2 కుమారులు చేతికి అంది వచ్చిన కుమారులు, అందులో ఒక కుమారుని భార్య గర్భవతి. ఈ మాట ఎప్పుడైతే ఆమె భార్య వినిందో, ఆ భార్య వెంటనే అక్కడికక్కడికి మోకాల మీద కృంగిపోయి అక్కడికక్కడే ప్రసవించేసిందంట. భర్త చనిపోయిన మాట విని. పాపము చేసిన మనిషికి శిక్ష ఎంత కఠినంగా లభిస్తుందంటే ఆ శిక్షను ఊహించడం కూడా మన తరము కాదు. పాపముకు భయపడాలి, పాపముకు భయపడాలి. నువ్వు పాపముకు భయపడినట్లయితే దేవునికి దగ్గరగా జీవిస్తావు. నువ్వు పాపమునకు భయపడలేదంటే దేవునికి దూరంగా నిలబడతావు.
అందుకే చెప్పాడు దేవుడు, 2 మార్గాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి ఇరుకు మార్గము, ఇంకోటి విశాల మార్గం. మనకి ఏది కావాలి? చెప్పాలి గట్టిగా. నువ్వు చెప్తే గట్టిగా చెప్పు. అది మా అమ్మే లాంటి తప్పుగా అనుకోతాను. ఇరుకు మార్గంలో మనము ప్రవేశించాలని చెప్పి ఆశపడాలి. ఎందుకంటే దేవుని యొక్క నడత నడిచేవారు చాలా కొద్ది మందిగా మాత్రమే ఈ లోకంలో ఉన్నారు. దేవుని ఆజ్ఞానుసారం నడిచేవారు కొద్ది మందిగా మాత్రమే ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి ఆ మార్గం అనేది కొంచెం చిన్నదిగా ఉంటుంది, కానీ విశాలమైన మార్గం ఉంటుంది. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కదా, దేవుని ఎరగకుండా, దేవుని ఎరిగి కూడా పాపము చేస్తూ, దేవుని నామాన్ని దూషిస్తూ, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ తమ జీవితం కడముట్టించారంటే వారు ఏ మార్గంలో వెళ్తారంటే విశాలమైన మార్గంలో వెళ్తారు. మార్గం మాత్రమే విశాలంగా ఉంటుంది, ఆ పైనంతా నరకప్రాయం. హల్లెలూయా. దేవుడు ఒక వాక్యం చెప్తున్నాడు, ఒక మాట చెప్తా ఉన్నాడు. మిక్కిలి కొద్దిదైన ఈ జీవితంలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే బహు పెద్దదైన ఆ జీవితంలో నువ్వు నమ్మకంగా ఎలాగ నిలబడగలవో దాన్ని నిన్ను నమ్మి నేను నీకెందుకు ఇవ్వగాలి? దేవుడు చెప్తున్న మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు. ఈ జీవితం కొద్దిదే, చిన్నదే. కనురెప్పు వేసి తీసే లోపల ఒకరి జీవితము పుట్టచ్చు, అంతమవచ్చు కదా. అట్లాంటి జీవితంలోనే నువ్వు దేవునికి నమ్మకంగా లేకపోతే దేవుడు నిన్ను నమ్మి నిత్య రాజ్యాన్ని, నిత్య పరలోకమును నీకు ఎలా అనుగ్రహిస్తాడు? కాబట్టి ప్రియులారా, మనము ఈ మిక్కిలి కొద్దిదైన జీవితంలో మనము దేవునికి నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం మనం. ధర్మశాస్త్ర గ్రంథమును, ధర్మశాస్త్ర విధులను, ధర్మశాస్త్ర కట్టడలను ఎవరైతే దివారాత్రము, నేను చెప్పాను కదా, మా క్రైస్తవ జీవితం అంటే ఒక రోజుతోటి ముగిసిపోయేది కాదు. క్రైస్తవుడిగా పిలువబడిన ప్రతి ఒక్కరూ దాన్ని కొనసాగించగలగాలి అంటే దేవునికి దగ్గరగా ఉంటూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఆ ధర్మశాస్త్రమును దివారాత్రము, ప్రతి ఒక్క రోజు దివారాత్రము, పగలు లేదు, రాత్రి లేదు, మధ్యాహ్నము లేదు, సాయంత్రము లేదు, ఉదయము లేదు, సాయంత్రము కాదు, ప్రతి ఒక్క నిమిషము నీ యొక్క ఆలోచనలో ఏముండాలంట? ధర్మశాస్త్ర విధులు ఉండాలంట. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రమును అనుసరించిన ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరంటే దేవాది దేవుడే. మోషే గారిని 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు ఆయన కొండ మీద కూర్చోబెట్టి ఆయనకి నేర్పించి వ్రాసి ఇచ్చి పంపించాడు. అటువంటి ధర్మశాస్త్రమును మనము పాటించిన ఎలా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆ కింద ఏముంది చదవండి. ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఈ వాక్యం మనలో నెరవేరుతుందా? ఈ వాక్యం మనలో నెరవేరబడుతుందా? దివారాత్రము మనం దేవుని ధ్యానించగలుగుతున్నామా? దివారాత్రము దేవుణ్ణి ప్రార్థన చేయగలుగుతున్నామా?
మనకు పనులు ఉంటాయి, తప్పదు. మన పోషకానికో లేకపోతే మన జీవన ఆధారం కోసమో మనం పనులకు వెళ్తాం, ఉద్యోగాలకు వెళ్తాం, వ్యాపారాలకు వెళ్తాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ దేవునితో గడిపే సమయము ఎంత? ఒక అతను అంట నాలంటాడు, రోజు వాకింగ్కి వెళ్ళాలి, రోజు వాకింగ్కి వెళ్ళాలి. ఎందుకు అవుతున్నా? రోజు వాకింగ్కి వెళ్ళాలి. ఇక మీద నుంచి ప్రతిరోజు నేను కనీసం ఒక 3 కిలోమీటర్లు నడవాలి అని చెప్పి నిర్ణయించుకొని మొదటి రోజు లేచి నడిచాడంట. 3 కిలోమీటర్లు నడిచాడంట. సరే 3 కిలోమీటర్లు నడిచాడు, ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఇంకో 3 కిలోమీటర్లు నడిచాడు, ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ మూడవ రోజు వెళ్ళాడు. ఆ రోజు ఏం ఉత్సాహం వచ్చిందో, ఏం ఆవేశం వచ్చిందో, ఏం సంతోషం వచ్చిందో తెలియదు కాదు. 3 కిలోమీటర్లు నడవాల్సింది పోయి ఆయన ఎన్ని కిలోమీటర్లు నడిచాడంటే దగ్గర 5 కిలోమీటర్లు నడిచాడంట. 5 కిలోమీటర్లు నడిచి ఇంటికి వచ్చాడంట. మరుసటి రోజు మళ్ళీ లేచి వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఈరోజు ఏం చేశాడంటే 5 కిలోమీటర్లు కాస్త 6 కిలోమీటర్లు నడిచాడంట. ఎన్ని చేశాడు? 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లకు వెళ్ళింది, 5 కిలోమీటర్ల నుంచి మళ్ళీ 6 కిలోమీటర్లకు వెళ్ళింది. 6 కిలోమీటర్లు నడిచి ఇంటికి వచ్చి కూర్చుని కొనుక్కొని నిద్రపోయి మళ్ళీ మరుసటి రోజు లేచాడంట, 4వ రోజు. సర్లే నిన్న 6 కిలోమీటర్లు నడిచాను కదా, నేను చేయాల్సింది 3 కిలోమీటర్లే కదా అని చెప్పి నిన్నటిది ఈరోజు చెల్లు చేసుకున్నాను అని చెప్పి కొనుక్కొని నిద్రపోయాడంట. మళ్ళీ మరుసటి రోజు లేచాడంట. అలారం పెట్టుకుంటాం కదా, అలారం పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేచాడంట. మళ్ళీ ఆ రోజు మళ్ళీ నేను 5 కిలోమీటర్లు నడిచాను కదా, ఈరోజు దాన్ని చెల్లి పెట్టుకున్నాను అని చెప్పి మళ్ళీ తిరిగి కొనుక్కున్నాడంట. ఆ విధంగా ఏమవుతుంది? రోజు లేయడం, మళ్ళీ బద్ధకంగా మళ్ళీ కొనుక్కోవడం, రోజు లేయడం, మళ్ళీ కొనుక్కోవడం, లేయడం, కొనుక్కోవడం. లాస్ట్కి తమానం 3 నెలలు ముచ్చటగా ఆ వాకింగ్ మిగిలిపోయిందంట. ఏమైంది? పూర్తిగా వాకింగే ఆగిపోయింది. కాబట్టి ఈరోజు నువ్వు కొంచెం ప్రార్థన ఎక్కువసేపు చేసావని చెప్పు, లేకపోతే ఈరోజు నువ్వు కొన్ని పాటలు ఎక్కువ పాడావని చెప్పు, లేకపోతే ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడిపానని చెప్పు. మరుసటి రోజు నువ్వు అది ఇది చెడు చేసుకుందాంలే అన్నట్లు నువ్వు ఉన్నట్లయితే అది పూర్తిగా తమానం నిన్ను ఆపేస్తుంది. కాబట్టి దేవుని యొక్క మార్గం అనేది దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు పోవాలే తప్ప నిన్న ఎక్కువసేపు ప్రార్థన చేశాను కదా ఈరోజు చేయకపోతే ఏం కాదులే అని చెప్పి కొనుక్కునేటట్టు ఉండకూడదు. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత దేవుని వాక్యం విన్నా కూడా మనలో ఆసక్తి, పట్టుదల, పట్టుత్వం అనేది తగ్గకూడదు, సన్న ఇల్లకూడదు. హల్లెలూయా. ఎన్నిసార్లు ఏదన్నా అర్జెంటుకు పోవాల్సిన పని వస్తే దేవుని యొక్క మందిరానికి రావడం మానేసైనా వెళ్తాం, కానీ ఆ పనిని మాత్రం మనం ఆపుకోం. మళ్ళీ దేవుని కార్యాలు ఏదన్నా చిన్న కష్టం వస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి దేవుని పైన నిందేస్తాం. ఏమని? దేవుడు నన్ను చూడయ్యా నాకు ఒకటి బాగా నవ్వొచ్చే విషయం ఏంటంటే ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వెంటనే ఫోన్ చేసేస్తారు. ఫోన్ అయ్యా పాస్టర్ గారు ఫోన్ చేసి ఫోన్ ఏడుపులు పడబోద్దు. అంటే ఏదన్నా చిన్న కష్టం వచ్చినా, చిన్న ఆపద వచ్చినా కన్నీళ్ళు పెట్టుకొని ఎంతో రోదనతోటి, ఎంతో భక్తితోటి అయ్యా నాకు ఇదైందయ్యా, అయ్యా నాకు అదైందయ్యా ప్రార్థన చేస్తామే, అడుగుతామే. అదే ప్రార్థనలో ఉన్న పట్టుత్వం, అదే ప్రార్థనలో ఉన్న రోషము, పట్టుదల మిగతా రోజుల్లో మనలో ఉంటుందా? ఈ ప్రశ్న మనల్ని అడుక్కోవాలి. ఎవరిని అడగాలి? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి, నా జీవితానికి నేనే బాధ్యుడిని. నీ జీవితానికి నేను ఒకళ్ళు తప్పించుకొని దేవుని ముందు మాట్లాడను, నా కొరకు నీవు ఒకళ్ళు తప్పించుకొని దేవుని ముందు మాట్లాడవు. నీ జీవితానికి నువ్వు బాధ్యుడివి కాబట్టి ఏది చేసినా అది నీపైనే వస్తుంది. కాబట్టి నీ ప్రార్థనను, నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత నీది.
కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి ఇంకొక వాక్యం చదువుకుందాము. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము, హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి చదువుకుందాం. చూడండి, వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకుపోవుదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకున్నందున వానికి కనపడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? మనము బలులు అర్పించాలని చెప్పి ఆ కాలంలో వాళ్ళు ఎక్కువగా గొర్రెలను, మేకలను, పశువులను వీటిని ఏం చేసేవారు? బలులు అర్పించడం కోసం. అమ్మ ఇక్కడేనా మళ్ళీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేసేవారు? గొర్రెలను, మేకలను తీసుకెళ్ళి దేవుని యొక్క బలిపీఠం మీద బలి అర్పణలు చెల్లించేవారు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంట? వారి యొక్క బలులకు మరుగు చేసుకుంటాడంట. ఈ బలులు నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోతాడంట. కారణం ఏంటి? నీ యొక్క హృదయ తలంపులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం బలులు అర్పించడం లేదు. ఈరోజు మనం ఏ కోడులు, మేకలు తీసుకొచ్చి ఇక్కడ రప్పరప్ప కోసి మనం ఏ బలులు అర్పించట్లా. కానీ ఇక్కడ బలి ఇన్ ద సెన్స్ ఏమని మనం అర్థం చేసుకోవాలంటే మన ప్రార్థన. ఏమండి? మన ప్రార్థన. ఈరోజు మనం అందరం మోకరించి ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు మనకు మరుగు చేసుకుంటా ఉన్నాడు తను తాను. ఎందుకు? కారణం ఏంటికో? ఎందుకంటే మనము ఏమై ఉన్నామంట? విశ్వాసఘాతుకులమై ఉన్నామంట. చూడండి, దేవుడు ఎంత చింతిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇది. విశ్వాసఘాతుకులైరి. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు విశ్వాసఘాతుకులైరి. ఈనాడు జనులందరూ కూడా విశ్వాసఘాతుకులుగా మిగిలిపోతున్నారు. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన వారు ఆ కష్టము తీరిపోయిన వెంటనే ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి విడిచిపెట్టి విచ్చలవిడిగా తమకు నచ్చిన రీతిగా, తమ ఇష్ట రీతిగా జీవించడం మొదలు పెట్టేస్తూ ఉన్నారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు 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 అని పరిగెత్తుకుంటూ వచ్చిన వారు ఆ ఆపద తీరిపోయిన తర్వాత అదే ఎందుకు కంటిన్యూ చేయడం లేదు? మీ మనసులలో దేవుని పైన నిజమైన ప్రేమ ఉన్నట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టి పోరు. దేవుడు ఒక మాట అంటాడు. ఏమని అంటాడు తెలుసా? నా గొర్రెలు నా స్వరము, చెప్పాలి గట్టిగా, వినును. ఎందుకంటే ఆయన వాటికి కాపరి కాబట్టి. ఈరోజు మనం దేవుని మాట వినగలుగుతున్నామా? ఈరోజు దేవుడు చెప్పిన కట్టడలను మనం పాటించగలుగుతూ ఉన్నామా? వస్తాం, కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. ఏం చేస్తాం? అంతేనా? కాదు, మనం అలా ఉండకూడదు. మన జీవితం అలా ఉండకూడదు. మనం వచ్చాం, ప్రార్థన చేసాం, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాం, దేవుణ్ణి ప్రకటిస్తున్నాం, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించి వాక్యము శ్రద్ధగా విని దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో దానిని అవలంబిస్తూ జీవించాలి. అప్పుడు నిజమైన క్రైస్తవునిగా నువ్వు ఎంచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట, ఈ వాక్యము నీలో నెరవేర్చబడలేదు అంటే నువ్వు ఎన్నటికీ క్రైస్తవునివి కావు. మందిరానికి వచ్చినా, మందిరానికి నడిచినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, పాటలు పాడినా ఎవరైనా సరే వారు క్రైస్తవులు అని పేరు మాత్రమే చెప్పుకుంటారు, కానీ నిజమైన క్రైస్తవులుగా నిలబడరు. ఎందుకంటే మీరు దేవుణ్ణి ఎరగక ఉంటున్నారు కాబట్టి. హల్లెలూయా. అక్కడేం చెప్తా ఉన్నాడు? మీరు ఎవరైనా చదవండి, ఎవరైనా గట్టిగా.
హోషేయ గ్రంథము 5వ అధ్యాయము వారు ఆ, గొర్రెలను, ఎడ్లను ఆ, తీసుకొని ఆ, యెహోవాను వెతుక్కోబుదురు. ఆ, గాని ఆ. ఆయన వారికి వారికి తన్ను చేసుకొనినందున మరుగు చేసుకున్నందున వారికి కనబడకుండును. కనపడకుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు బలులు ఎత్తుకొని పోతా ఉన్నారంట. ఏంది, వీరు కలిగిన కష్టానికి దేవుణ్ణి మొక్కాలని చెప్పి, దేవుణ్ణి ఆరాధన చేయాలని చెప్పి బలులు తీసుకెళ్ళిపోయి ఆయన బలులు అర్పిస్తూ ఉన్నా కూడా దేవుని దగ్గర నుంచి ఎటువంటి సమాధానము రావట్లేదు. ఏంది, దేవుని దగ్గర నుంచి సమాధానము రావట్లేదు. ఎందుకు? దానికి ఆన్సరు మనమే. కాబట్టి ప్రియులారా, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన మనస్సును మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన బుద్ధిని మార్చుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే నిజమేగా దేవుణ్ణి మనము ఆహ్వానించగలుగుతున్నాం. దేవుడు ఒక మాట అంటాడు కదా, నేను నీ హృదయ తలుపుల మీద నుంచొని తలుపు చట్టుచూ ఉన్నాను, దాన్ని నీవు తెరవకుండా ఉంటున్నావు. దేవుడు మనల్ని ఆయన సన్నిధిలోకి, లేకపోతే ఆయన హక్కును చేర్చుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. ఆ వేదనను, ఆ బాధను అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను గుర్తెరగాలి. దేవుని యొక్క ప్రేమను గుర్తెరగకుండా నీవు జీవించినట్లయితే మన జీవితాన్ని మనము కోల్పోతాం. ఈ లోకంలో గమనించండి, ఈ లోకంలో దేవుని ఎరగని ప్రజలందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండొచ్చు. దేవుణ్ణి ఎరిగి దేవుని మార్గంలో నడుస్తున్న వారు తక్కువ స్థాయిలో ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఈ లోకాన్ని చూసి నువ్వు ముందడుగు వేయద్దు, కానీ నన్ను చూస్తూ నువ్వు ముందడుగు వేయి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎన్నైతే శ్రమలు అనుభవిస్తూ ఉన్నావో దానికి రెట్టింపైన ఐశ్వర్యం నీకు పరలోక రాజ్యంలో నీకు కలగబోతా ఉన్నది. హల్లెలూయా. చెప్పబడి దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఈ లోకంలో మనం ఎంత శ్రమలైతే పడతా ఉన్నామో దానికి రెట్టింపైన ఆనందాన్ని, దానికి రెట్టింపైన ఐశ్వర్యాన్ని ఎక్కడ పొందుకుంటామంట? పరలోక రాజ్యంలో పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం కోసము, లేకపోతే నీ డే టు డే లైఫ్ కోసం నువ్వు కష్టపడుతున్నావేమో, కష్టపడు, కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వు. దేవుడితో నడవాల్సిన, దేవుడితో గడపాల్సిన సమయాన్ని దేవునితో గడుపు. అప్పుడే దేవుడు నీతో మాట్లాడడానికి ముందుకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని మరుగు చేసుకుని జీవించకూడదు. దేవుడు మనల్ని మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వెనక్కి వెళ్ళిపోకూడదు. మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన యొక్క సన్నిధి మన మీద ఉంటూ ఆయన యొక్క కృపా దీవెనలు మన పైన కుమ్మరించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వాక్యం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమునందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏం చేస్తా ఉందంట? అక్రమము విస్తరించుట చేత అనేకులకి ప్రేమ చల్లారిపోతా ఉందంట. ఈరోజు లోకంలో గమనించండి, ఈ లోకంలో గమనించినట్లయితే ఎవరైనా ఉత్తి పుణ్యానికి ఎవరైనా సహాయం చేయగలుగుతున్నారా?
సహాయం చేయగలుగుతున్నారా? అట్లీస్ట్ అన్నదమ్ముల మధ్య కూడా ప్రేమ తగ్గిపోతూ ఉంది. అన్నదమ్ముల మధ్య కూడా ప్రేమ తగ్గిపోతూ ఉంది. బంధుమిత్రుల మధ్య కూడా ప్రేమ సన్నగిల్లిపోతూ ఉంది. ఒకడంటే ఒకడికి పడదు, ఒకడంటే ఒకడికి ద్వేషము, అన్న అంటే తమ్ముడికి ద్వేషము, తమ్ముడంటే అన్నకి ద్వేషము. సిగ్గుచేటు. ఎందుకండి సిగ్గుచేటు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలుగా మనం ఎలా జీవించాలి? ప్రేమ కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? అక్రమము, అక్రమము. ప్రతి ఒక్కరిలో అక్రమం పెరిగిపోతాం. దేవుణ్ణి నమ్ముకున్న వాడని లేదు, దేవుణ్ణి ఎరగని వాడని లేదు. ప్రతి ఒక్కరిలో అక్రమం అనేది రాజ్యం వెళ్ళిపోతూ ఉంది. ఆ కోవలో నువ్వు నేను ఉన్నావేమో, జాగ్రత్త పడదాం. ఆ కోవలో నువ్వు నేను ఉన్నామేమో, జాగ్రత్త పడదాం. ప్రియులారా, నాకు అక్రమం అంటే ఒక సంఘటన గుర్తొస్తాం. ఏంటి అంటే, అది నేను మీకు చెప్పానో చెప్పలేదు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ మొట్టమొదటిసారిగా ఒక ఇండియన్కి యుఎస్ గవర్నమెంట్ మరణ శిక్ష విధించింది. అది ఆ విషయం మీకు ఎవరికైనా తెలుసా? తెలుసా అండి? ఎవరికైనా తెలుసా? తెలుసా? తెలియదు. ఆయన ఏం చేశాడంటే, ఒక వ్యక్తి, ఒక ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ కుటుంబంలో తల్లి, బిడ్డ, భర్త, ఆ భర్త యొక్క తల్లి, నలుగురు ఉంటున్నారు. మంచి ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచి ఉద్యోగం. భార్య భర్త ఇద్దరు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అప్పుడే మొట్టమొదటిగా వాళ్ళకి ఒక పాప జన్మించింది. ఆ పాపను చూసుకోవడానికి కోసము ఆ భర్త ఏం చేశాడంటే, ఇండియా నుంచి తన తల్లిని అమెరికాకి రమ్మని చెప్పి తీసుకొచ్చి ఆ కూతురు యొక్క బాధ్యతను తన తల్లికి అప్పగించి వీళ్ళిద్దరూ ప్రతిరోజు ఉద్యోగాలకి వెళ్తూ వస్తూ ఉండేవారు. ఒకానొక దినమున వీళ్ళు ఆ ఉద్యోగాన్ని లేకపోతే ఆ పనిని ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇంటి నిండా రక్తమే, ఎక్కడ చూసినా రక్తమే. మొత్తం ఇల్లంతా చల్లా చెదురైపోయింది. ఎక్కడ వస్తువులు అక్కడ పగిలిపోయి ఉన్నాయి. ఏమో అర్థం కాక ఇతను భర్త ఏమో అమ్మ అమ్మ అని పిలుస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు. ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కసారిగా భార్య గట్టి అరుపు వినిపించింది. అరుపు వినిపించిన వెంటనే ఈయన పరిగెత్తుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళి చూస్తే కిచెన్లో తన తల్లి నిస్తేజంగా పడిపోయింది. ఆమె ఒంటి నుంచి ఇక్కడ మెడ దగ్గర నుంచి రక్తం కారుతా. దగ్గరికి పోయి చూస్తే ప్రాణం లేదు, ఆ తల్లి చనిపోయింది. ఇంకా అక్కడే కూర్చొని రోదన చేస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. తల్లి రక్తపు మడుగులో ఉంది, బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధ నుంచి తేరుకునే లోపే ఆ భార్య మళ్ళీ ఇంకోసారి గట్టిగా కేక పెట్టి, అయ్యో పాప కనపడట్లేదే అని చెప్పి గట్టిగా అరిచింది. ఆ తండ్రి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క తల్లి చనిపోయింది, ఇంకో పక్క బిడ్డ కనపట్లేదు. నెలల పాప అంటే జస్ట్ 7 months బేబీ, లేకపోతే 1 year బేబీ, 1 సంవత్సరం బిడ్డ అనుకుంటా. ఆ బిడ్డ కనపట్లేదని చెప్పి ఆ తల్లి ఇల్లంతా వెతుకుతా ఉంది. ఇద్దరు కలిసి ఇల్లంతా వెతుకుతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఈ విధంగా మా ఇంట్లో జరిగింది, వెంటనే రండి అని చెప్పి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఫోన్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత వాళ్ళకి దూరంగా ఒక పేపర్ కనిపించిందంట. ఆ పేపర్ తీసుకొని చదివితే, ఈరోజు నేను నీ కూతుర్ని నేను కిడ్నాప్ చేశాను, నువ్వు పొరపాటున పోలీసులకు చెప్పావంటే నీ కూతురు నీకు ఇంకా దక్కదు అని చెప్పి చెప్పాడు. ఆ పేపర్లో రాసి పెట్టింది. ఇంకా అది చదువుతూనే వీళ్ళు కాళ్ళు చేతులు వణికిపోయాయి. అట్లా
అయ్యో పొరపాటుగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పేసామే, ఇప్పుడు ఏమవుతుందో అని టెన్షన్ పడతా ఉంటే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు, పరిస్థితిని అంతా నోట్ చేసుకున్నారు, గమనించుకుంటూ ఉన్నారు. అంతా జరుగుతూ ఉంది. ఇంకో పక్క పాప గురించి వెతుకుతూ ఉన్నారు. ఇతనికి ఆ నోట్ అయితే కనిపించింది, కానీ తర్వాత కిడ్నాపర్ నుంచి మళ్ళా ఫోన్ రాలా. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోతూ ఉంది. ఎక్కడ పాప ఆచూకీ తెలియట్లా, ఏం అర్థం కావట్లా. ఏమైపోయిందో, తల్లి చనిపోయింది, ఆ బాధలో నుంచి కోలుకోకముందే బిడ్డ కనపడకుండా పోయింది. నెలల బిడ్డ, పుట్టిన బిడ్డ అనమాట. ఆమె కనపడకుండా పోయింది. చివరికి పోలీసులు ఒక క్లూ కనుక్కున్నారంట. ఆ క్లూ ఏమని కనుక్కున్నారంటే, ఎక్కడ ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఒక చిన్న ఇది ద్వారా దొరికిపోతారు కదా, అట్లా దొరికిపోయాడు ఆ వ్యక్తి. ఎలాగంటే ఆ నోట్లో ఏమని రాశాడంటే, వీళ్ళు మామూలుగా భార్య భర్త అన్నాక ముద్దు పేర్లు పెట్టి పిలుచుకుంటారు కదా. ఆ ముద్దు పేర్లు ఎవరికెవరికి తెలుస్తాయి? వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుస్తాయి, ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తాయి, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ పేర్లు తెలుస్తాయి కదా. పోలీసులు దాన్ని పట్టుకున్నారన్నమాట. ఎవరైనా కిడ్నాపరు ఆ పిల్లను వాళ్ళ కిడ్నాప్ చేసినట్లయితే వీళ్ళ పూర్తి పేరు రాయాలి కదా. పూర్తి పేరు రాయకుండా ముద్దు పేర్లు, హాఫ్ పేరు రాసి పెట్టారే. కాబట్టి ఇది బయట ఎవరో చేసిన పని కాదు, ఇది మీకు తెలిసిన సర్కిల్లోనే జరిగిన పని. కాబట్టి ప్రతి ఒక్కరిని మీకు ఎవరిపైన అయితే అనుమానం ఉందో వాళ్ళందరినీ తీసుకుని విచారిస్తాము అని చెప్పి తన కుటుంబానికి తెలిసిన ఆ చుట్టుపక్కల వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళని అందరినీ తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఇంటరాగేషన్ చేస్తా లాస్ట్కి ఒకడు మాత్రం దొరికిపోయాడు. ఎలా దొరికిపోయాడంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు ఇంటరాగేషన్కి. తన భార్య ఏం చెప్పిందంటే, ఆ రోజు మా ఆయన ఇంట్లో లేడు, బయటికి ఎక్కడికో వెళ్ళాడు అని చెప్పిందంట. కానీ భర్త మాత్రం ఏం చెప్పాడు, నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను, నేను బయటికి ఆడికి వెళ్ళలేదు అని చెప్పాడు. ఆ విషయం పట్టుకొని అతన్ని గట్టిగా ఆరా తీస్తే అప్పుడు నిజం ఒప్పేసుకొని జరిగిన విషయం అంతా అప్పుడు చెప్పాడంట. సార్, నాకు గ్యాంబ్లింగ్ అలవాటు ఉంది, ప్యాకార్డ్ ఆడతాను, ఆ ప్యాకార్డ్ ఆడుతూ అప్పులైపోయాను. అప్పులైపోయి ఆ అప్పుల్ని ఎట్లా తీర్చాలో తెలియక నా ఫ్రెండ్ ఇతను బాగా సంపాదిస్తాడు, ఇతనికి ఏ అలవాట్లు లేవు, మంచి డబ్బులు సంపాదిస్తాడు, అందుకని చెప్పి ఇతన్ని బ్లాక్మెయిల్ చేసి నేను డబ్బులు తెచ్చుకుందామని అనుకున్నాను, చంపాలని అనుకోలేదు. కానీ తన కూతుర్ని కిడ్నాప్ చేసే విషయంలో తన తల్లి అడ్డుపడింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక స్క్రూ డ్రైవర్ తీసుకొని గొంతు దగ్గర కొట్టి చంపేశాను సార్, ఆ పాపను తీసుకెళ్ళిపోయాను అని చెప్పాడు. ఆ పాప ఎక్కడ ఉందంటే, అతను ఏం చెప్పకుండా సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోతే ఆ పోలీసులు మళ్ళీ కొన్ని రోజులు విచారణ చేసిన తర్వాత ఒకానొక టైంలో ఆ బిడ్డ కనిపించింది. విచేతనంగా కుళ్ళిపోయి మొక్కిపోయి ఒక మూలన చెత్త కుప్ప దగ్గర దొరికిందంట ఆ బిడ్డ శవం. చూడండి, ఈ లోకము ఎంత దుర్మార్గమైనదో, లేకపోతే ఎంత అన్యాయం కలదో ఈ లోకము. మనుషులందరూ కూడా అక్రమము చేత బలపరచబడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటుందే కాకుండా పక్కవారి జీవితాలను కూడా నాశనం చేసే అంత స్థాయికి పెరిగిపోతూ ఉంది కదా. అక్రమము చేయవారు ఎవరిని అంటున్నాడంటే, ఈ సమాజాన్ని, ఈ లోకాన్ని అంటున్నాడు దేవుడు. అక్రమము చేయవారులారా మీకు శ్రమ. ఏమంటున్నాడు దేవుడు? అక్రమము చేయవారులారా మీకు శ్రమ. అక్రమం అన్న తర్వాత నాకు ఈ వాక్యం ఈ సంఘటన గుర్తొచ్చింది. ఎందుకంటే తను చేసిన పొరపాటుకు అతని శిక్ష ఎవరికి విధించాడు? తన ఫ్రెండ్కి, నమ్మిన ఫ్రెండ్కి. లోకంలో ఎవరు శాశ్వతం కాదండి. మన ఫ్రెండ్ మన అనుకున్న అతనే తిరిగి రేపు నిన్ను మోసం చేయొచ్చు.
నా తమ్ముడు, నా తోడ పుట్టిన తమ్ముడు, నా రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు అని చెప్పి నువ్వు అనుకుంటే అదే తమ్ముడు తిరిగి నిన్ను మరునాడు మోసం చేయొచ్చు. నా అన్న అనుకుంటే ఆ అన్న నిన్ను మోసం చేయొచ్చు. తల్లిదండ్రులు అనుకుంటే ఆ తల్లిదండ్రులు కూడా మోసం చేయొచ్చు నిన్ను. కాబట్టి శాశ్వతమైన ప్రేమ ఒకటి ఉంది. ఆ ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి పంచిపెట్టిన ప్రేమ. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ ఒకటి ఉంది. ఆ ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఇకనైనా రండి, దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు వచ్చి మీ మనస్సును దేవుని ఎదుట పరచండి. దేవుని ఎదుట పరిచినట్లయితే ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా రక్షణలోకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలు ఆనాడు వారు చేసిన పాపమును బట్టి దేవుడు వాళ్ళకి మరుగైపోయాడు. ఈరోజు మనం చేస్తున్న పొరపాట్లు కూడా దేవుడు మరుగైపోతున్నాడేమో గ్రహించుకోండి. ఇక ఏదైనా జాగ్రత్త పడదాం. చూడండి, ఇంకొక వాక్యం చదువుకుందాం మనము. ఇంకొక వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యము చూడండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. విని కోపము పుట్టించిన వారెవరు? మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించును? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసును? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే దేవుడు ఎవరైతే మునుపట అంటే దేవుణ్ణి నమ్ముకున్న వెంటనే వచ్చేటువంటి విశ్వాసాన్ని తిరిగి మళ్ళా అంతము వరకు అదే విశ్వాసాన్ని కనచూపుతారో వారిని దేవుడు ఖచ్చితంగా చేపట్టుకొని నడిపిస్తాడు. ఎవరైతే దేవుని యొక్క విశ్వాసమును, దేవుని పైన నమ్మకమును కోల్పోతారో వారిని చేయి విడుస్తారు. ఏలయనగా మోసే చేత మొదటిగా విడిపించబడిన జనం ఎవరంట? మోసే చేత మొదటిగా విడిపింపబడిన జనం దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క దయ చేత, దేవుని యొక్క ఆజ్ఞ చేత వారు నడిపించబడి బయటికి వచ్చారు. కానీ బయటికి వచ్చిన తర్వాత వారు చేసిన తప్పిను విశ్వాసఘాతుకులైరి. ఎందుకు? ఈ లోకాన్ని చూసి, ఏమండి, ఈ లోకాన్ని చూసి దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుని పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయారు. ఆ నమ్మకానికి తగినట్టుగా వాళ్ళు ఏం పొందుకున్నారు? శాపమును, మరణమును పొందుకున్నారు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసఘాతుకులుగా మనం మిగిలిపోకూడదు. చదవండి ఆ వాక్యము. విని కోపము పుట్టించిన వారెవరు? మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఏమండి? బయలుదేరి వచ్చిన వారందరే కదా. కోపము పుట్టించింది ఎవరు? ఎవరు? అన్ని జనుల గురించి మాట్లాడట్లా దేవుడు ఇక్కడ. ఏమండి? ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? అన్ని జనుల గురించి కాదు దేవుడు మాట్లాడుతూ ఉంది. దేవుని ప్రజలుగా పిలువబడిన, దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని విశ్వసించి ప్రయాణం చేసి బయటికి బంధ విముక్తులుగా బయటకు వచ్చారో వారే విశ్వాసఘాతుకులైరి. అన్ని జనుల గురించి కాదు. దేవునికి అవమానం తీసుకొస్తుంది అన్ని జనులు కాదు. ఎందుకంటే వారు దేవుణ్ణి గుర్తెరగలేదు కాబట్టి. ఏమండి? దేవుణ్ణి
అవమానపరుస్తుంది అన్ని జనులు కాదు, ఎందుకంటే వారికి దేవుడు అంటే ఏంటో తెలియదు కాబట్టి. కానీ దేవుణ్ణి అవమానపరుస్తుంది, దేవుణ్ణి కించపరుస్తుంది ఎవరంటే క్రైస్తవుడిగా చెప్పబడుతున్న క్రైస్తవులు. తమ క్రియల చేత, తమ ఆలోచనల చేత, తమ నడవడికి చేత దేవుణ్ణి అంగట్లో బొమ్మను అమ్మినట్టు అమ్మి వేస్తా ఉన్నారు. దేవునికి అన్యాయం చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి కించపరుస్తూ ఉన్నారు. మనం చేసిన పొరపాట్లకు, మనం చేసిన తప్పిదాలకు ఆయన మన కొరకు సిలువలో బలియాగమై మనకందరికీ రక్షణ తీసుకొస్తే, కానీ ప్రజలు మాత్రం ఏం చేస్తూ ఉన్నారు? ఆ రక్షణను తృణీకరించి దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి దేవుని మాటను విసర్జించి తిరిగి దేవునికి అవమానము తీసుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. మోషే గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, నా నమ్మకమైన దాసుడు. పౌలు గారి గురించి సాక్ష్యం ఇస్తాడు, నా నమ్మకమైన దాసుడు. అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, నా నమ్మకమైన దాసుడు. ఇస్సాకు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, నా నమ్మకమైన దాసుడు. ఈరోజు దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? ఏమండి, సాక్ష్యము ఇవ్వగలడా? కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని ప్రేమను గుర్తిరగండి. ఎలీ కుమారులు చేసిన తప్పిదము మీరు చేయకండి. దేవుణ్ణి నమ్ముకుని దుర్మార్గుల లెక్కలో నివసించకండి. జాగ్రత్త పడితే మన జీవితం మార్చబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, మోకరిద్దాం. నా తప్పులను క్షమించు ప్రభువా, నా దుర్మార్గతను తొలగించు దేవుడా, నా పాపమును నా నుంచి తీసివేయతాను. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం, అడుగుదాం దేవుణ్ణి. దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. ఆ రోజు ఫిలిష్తీయుల ఎదుట ఇశ్రాయేలీ జనాంగము ఓడిపోయి ఉండొచ్చు, తమ మరణము తెచ్చుకొని ఉండొచ్చు. దానికి కారణం ఏంటి అంటే, వారు దేవుని పైన విశ్వాసము మాని నిబంధన పైన, మందసము పైన, వస్తువు పైన వారు నమ్మకం పెట్టుకున్నారు. ఆ వస్తువును ప్రసాదించిన దేవుణ్ణి విడిచిపెట్టి వస్తువు పైన నమ్మకం ఉంచిన ఎడల మన విశ్వాసం బలపడదు, మన యొక్క ప్రార్థన అంగీకరించబడదు. కాబట్టి జాగ్రత్త పడదాం, ఇకనైనా విశ్వాసంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. బాబు ప్రార్థన, ప్రార్థన అందరూ మా గురించి ప్రార్థన చేసుకున్నాం. యాజ్ఞలను బట్టి ప్రభు మనతో మాట్లాడిన, మనతో దేవుడు మాట్లాడింది మనిషికి. దేవుడు మనతో మాట్లాడింది మనలో ప్రేమించి ఆయన రాజ్యానికి మనం వారసులు కావడానికి మనతో మాట్లాడిన అందరూ నాతో మాట్లాడిన దేవాన్ని వందనాలు చెప్పండి, మీకు స్తోత్రం చెప్పండి. నా మీద ప్రేమ మీకు ఎంత ఉందయ్యా, ఇంత ప్రేమ మా వందనాలు వచ్చిన మీరు కాపాడే దేవుడు ప్రభు, మమ్మల్ని ఎంతగానోనైనా నీ కాపుదా నుంచి మమ్మల్ని అయినా తండ్రి యేసయ్య ఇంతవరకు కాసి కాపాడిన దాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇంకా ప్రభు తండ్రి యేసయ్య
మేము చేసే పని బాటలలో కాసు కాపాడి యేసయ్య నైనా తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరు ప్రభా ప్రతి ఒక్క పనిలో ప్రభా తండ్రి యేసయ్య నైనా ఇంకా నడిపించి యేసయ్య నైనా ఇంకా ప్రభా అనేక మంది ఉద్యోగస్తులుగా నడిపించినైనా అనేక మందినైనా తండ్రి యేసయ్య నైనా ఇంకా ప్రభు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలకి సహాయపడి యేసయ్య నైనా ఇంకానైనా అయ్యా ఇంకా ప్రభా తండ్రి యేసయ్య మమ్మల్ని నైనా ఆశీర్వదించు ఆశీర్వాదకరంగా ఉంచి యేసయ్య నైనా ఇంకా ప్రభా అనేకులు రక్షణ మారు మనసు పొందాలి యేసయ్య అనేక మందిని నడిపించి యేసయ్య స్తోత్రం తండ్రి నైనా ఇంకా ప్రభా నైనా తండ్రి మా సంఘాలనైనా విస్తారంగా కట్టబడాలి యేసయ్య నైనా విస్తారంగా నైనా ఆశీర్వదించి యేసయ్య స్తోత్రం ప్రభా నైనా ఇంకానైనా మా సంఘాలలో ప్రభా గర్భఫలం లేని వాళ్ళకు ప్రభా గర్భఫలానికి సహాయపడి యేసయ్య స్తోత్రం తండ్రి యేసయ్య నైనా ఇంకా ప్రభా అనేకులనైనా తండ్రి మీ మందిరానికి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. చప్పుడు కూడా దేవుని Amen. Hallelujah. 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 ఆశీర్వాదం మన తల్లి దేవుని ప్రేమ ప్రభనేశ్వరి కృప పరిశుద్ధ దేవుడి సన్నిధి సహవాస ఇప్పుడు మా హింగపడ మనకును సకల పరిస్థితి సదాకాలమును ఆమేన్ 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 హల్లెలూయా 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 కూర్చున్నాం. అందరు బాగున్నారా?